అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు మారుతిరెడ్డి అన్న. ఏం చేస్తారు? నేను రైతు. ఏంటన్నా ఎలా ఉంది? 19 నెలల కాలం అయిపోయింది. అసలు మీరు గెలిపించున్నట్లుగా అదే మాకు ఈ ప్రభుత్వం వస్తే ఈ మంచి చేస్తూ ఉంది, మా పిల్లలు ఇలా బాగుంటారు ఈ ప్రభుత్వం వస్తే అని చెప్పి ఒక అవగాహనతో ఓటేసి ఉంటారు. మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే పనిచేస్తాం, ఇలా విరుద్ధంగా ఏమైనా పనిచేస్తుందా? నేను చెప్పేది ఏమంటే, ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత చాలా కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అంతో ఇంతో అభివృద్ధి వైపులో తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు నిలబెట్టాడు. మళ్ళీ వైసీపీ పాలన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి అంతో ఇంత మంచి చేసినారన్న ఒక అనుభూతి జనాల్లో ఉండేది. అప్పుడు ఒక్క ఛాన్స్ అనేసి తన తన్నుడైన జగన్మోహన్ రెడ్డి రైతులను అందరితో అడిగాడు. అప్పుడు మేము రైతులు అందరూ చేరి రాజశేఖర్ రెడ్డి పర్వాలే, ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకి క్రాప్ లోన్స్ కానీ చాలా పరిపాలన అప్పుడు కాస్త రైతులు పరువుగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ మూలంగా తనకి ఒక ఛాన్స్ అనేసి రాష్ట్రము యావత్ రాష్ట్రంలో అంతా ఒక అవకాశం ఇచ్చినప్పుడు కనీసం రైతులని నట్టు నిలువన ముంచేసిపోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో అని తన తనయుడు తన తండ్రికి ఎంత మంచి పేరున్నో అంత చెడ్డు పేరు మోసుకుపోయినాడంటే జగన్మోహన్ రెడ్డి. అది నేను ఒక రైతుగా చెప్పగలను. ఎందుకంటే రైతుకి వెన్నెముక్క అని అందరూ చెప్తారు, ప్రభుత్వం కానీ అంతే. కానీ ఇన్క్లూడ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా రైతుకి ఏదే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు, ఎనీవన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ రైతును పట్టించుకునే ప్రభుత్వమే మళ్ళీ వచ్చేదానికి చాలా అవకాశం ఉందన్న. ఎందుకంటే నేను రైతు కుటుంబంలో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరుంటే వాళ్ళందరూ రైతు కుటుంబం పక్కా ఉన్నారన్న. ఎవరు రైతు కుటుంబం, ఒక ఆటో డ్రైవర్ ఎత్తుకో, ఇంజనీర్ ఎత్తుకో, ఇన్క్లూడ్ నేను, నువ్వు కూడా, మీ తాతో మీ నాయనో ఎవరో రైతు ఉండే ఉంటాడు ఖచ్చితంగా. సో కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వము చూపు రాష్ట్రం ఇప్పుడు వికసిత్ భారత్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ వికసిత్ భారత్ అంటే ఫస్ట్ రైతులకు ప్రోత్సహించితే 100% దాన్ని మీరు అనుకున్నట్లుగా చేస్తుందా? రైతుల పరంగా చేస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆలస్యం కావచ్చు. ఎందుకంటే రాష్ట్రము వెనకపడిన, మనమంతో ఇంతో విద్యావంతులము, మనం తెలుసుకుంటున్నాము. రాష్ట్రం వెనకపడినప్పుడు కాస్త ఇప్పుడు 1.5-2 సంవత్సరాలుగా కాస్త ముందుకు వచ్చింది. మేము ఇక్కడ నుంచి దాదాపు 730 కిలోమీటర్ ఉందన్న. ఎక్కడ మాకు ఇది ఏదో వచ్చాము విశాఖ అమరావతి, మా రాయలసీమ చివరి ప్రాంతము మడకశిర ప్రాంతం. మాది వెనకబడిన మాలమూరు గ్రామం ఏదైతే మాదే. కాబట్టి అక్కడ దాదాపుగా మేము ఏదే ఒక రైతులకి రాయలసీమ రతనాలసీమ చేస్తాము అనే దానికి ప్రత్యేకమైన నిరూపణ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మొట్టమొదటి కార్యక్రమము. నేను రైతుగా దాదాపు నాది డ్రై ల్యాండ్ అన్న, నాది ఒక 12-13 ఎకరాలు ఉంది. 4-5 బోర్లు వేసాను. అప్పుడు 2019లో డ్రై ల్యాండ్ అయినప్పుడు కొత్తగా ఫస్ట్ కృష్ణా జిల్లాలోని మనూరు చెరువు బ్రాంచ్ కెనాల్గా మనూరు చెరువు చేసినప్పుడు అంతా రీఛార్జ్ అయ్యి పుష్కలంగా వాటర్ వచ్చేది. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో 5 ఏండ్లు ఏదైతే నడిపారో ఒక్కసారి వాటర్ రాకపోయేసరికి మొత్తం తాగునీరు కానీ సాగునీరు కానీ ఏది రాకపోయా. మేమైతే ప్రచారం చేయలేదు. ఓటింగ్ అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది. అంటే నేను ఇక్కడ ఏంటంటే రైతుకి బాగా చేస్తున్నాడు అని దానికి ఉదాహరణ ఏమంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలకు రైతులకు తెలిపేది ఇదే అంత అర్థం చేసుకోండి. మేము నీళ్ళు ఇడమని అడగలే, ఎలక్షన్ కాదు. ఒకవేళ ఎలక్షన్ ముందని ఇడిస్తే ఏదో ఓటు కోసం వాటర్ తెచ్చి ఇచ్చినాడు, రైతులకు ఓటు వేయమని మేము అడగలే. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే పరిపాలనకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలకే దాదాపు మడకశిర చివరి ప్రాంతం ఉన్న అమరాపురం దాకా నీళ్ళు వదిలాడు. ఇప్పుడంతా పుష్కలంగా ఉంది. మావి కావాల్సింటే దాన్ని ప్రూఫ్ మీకు తెలిసి ఉంటుంది. రాష్ట్రంలో మనూరు చెరువు కానీ, మడకశిర చెరువు కానీ, గుడిబండ చెరువు కానీ, అమరాపురం చెరువు కానీ ఖచ్చితంగా నింపుతున్నారు. అసలు నీళ్ళు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చారు, కానీ చంద్రబాబు ఏదో నేనే చేసేసి గొప్పలు చెప్పుకుంటున్నారంట కదా, నిజమేనా? అది పక్కా కాదు. ముచ్చుమురులు అనేసి అక్కడ పథకాన్ని పెట్టేసి ఇక్కడ రాయలసీమని రత్నాలసీమగా మార్చిన ఫస్ట్ ప్రాజెక్టే కియో ప్రాజెక్ట్ని మొదలు పెట్టేసి అక్కడ ఏదైతే గొల్లపల్లి రిజర్వ్ అయిందో గొల్లపల్లి రిజర్వర్కి ప్రతి సోమవారం నాడు గొల్లపల్లి రిజర్వర్ల పను అది రాయలసీమ ప్రజలకు తెలిసి ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసనా? అది మనం ఏదో చెప్దామంటే వినేది ఏం లేదు. అందరూ అంతో ఇంతో ఇప్పుడు చదువుకున్నాము, కొంచెం ఆలోచన చేయాలి. అక్కడ ఉండి అక్కడ ద్వారా దాన్ని చేసిన ద్వారా అంతవరకు పోలవరం అయ్యేది. ఏదైతే పోలవరం అయ్యేంత వరకు మనకు రాయలసీమకు రావంటే దాన్ని వచ్చేటట్లు చేసిన మహానుభావుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు అని మేము గొప్పగా చెప్పుకున్నాం. ఇలా అందరికీ తెలుసు. ఆ ముచ్చుమూరులో అని చెప్పేసి అక్కడ నుంచి ఎత్తుపోతలని రెడీ చేసుకొని ఆ కియో ఫ్యాక్టరీకి ఆ టీఎంసీ నేను ఇస్తానని చెప్పి గొల్లపల్లి రిజర్వాయర్ స్థాపించి మడకశిరకి ఇప్పుడు వస్తున్నాయంటే గొల్లపల్లి రిజర్వాయర్ జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా అయిపోయి గొల్లపల్లి రిజర్వాయర్కి వచ్చి అక్కడి నుంచి వస్తుందన్న. దానికినే ప్రత్యేకంగా కావాలంటే జనాలే ఆలోచన చేసుకోవాలి. ఏదో చెప్తారు వీళ్ళు ఏదో విఫలం అవుతారు, ఖచ్చితంగా విఫలమైనాడు కాదు.
మనమంతా అంతో ఇంతో ఇప్పుడు చదువుకున్నాము, మంచి మంచి పరిపాలన అయ్యి వికసిత్ భారత్ మన భవిష్యత్తులు కానీ, రైతు భవిష్యత్తు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఖచ్చితంగా ఇంకొకసారి 3 టర్మ్లు ఇక్కడ ఏదైతే తెలుగుదేశము కూటమి ప్రభుత్వం ఇలా ఉండాలని కోరుకుంటున్నానో, ఇలానే అభివృద్ధి చేసి మాకంతా సపోర్ట్ గా ఉండాలని ఓ పక్కన వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు చంద్రబాబు ఈ 19 కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నిన్న దావోస్ కూడా వెళ్ళింది, ఇక్కడ దోచుకున్న మాత్రం ఇక్కడ దాచుకోవడానికి లోకేష్ కానీ చంద్రబాబు కానీ గతంలో వెళ్ళారు. అసలు మన రాష్ట్రానికి కంపెనీస్ ఏం తీసుకురాదు, ఇప్పుడు వెళ్తున్నారు. అసలు తన రాజకీయం కోసం ఇదంతా వాడుకుంటున్నారని చెప్పి మాట్లాడతారు. ఏం చెప్తారు మరి? అలా గొప్ప వాళ్ళు ఇద్దరుంటారంట. ఏమి, ఒక్కరు ఉన్నతులు, అర్థమైనా, ఒక్కరు గొప్ప వాళ్ళు. ఉన్నతులు ఏం చెప్పినా దోచుకుంటుంటారు, మరొకరు దాన్ని ప్రాజెక్టు తెచ్చేదానికి వెళ్తుంటారు. ఇప్పుడు ఏదో జనాలకు రాష్ట్ర ప్రజలకంతా ఇప్పుడు అప్పుడే అర్థమైపోయింది దాచుకున్న వాళ్ళు ఎవరు, దోచుకున్న వాళ్ళు ఎవరు, చేసుకున్న వాళ్ళు ఎవరు అని. అది అనవసరంగా ఎందుకైనా మాట్లాడుతున్నారో ఖచ్చితంగా అదైతే అవసరమే లేదు ఆయనకి. ఆయన నుంచి ఇప్పుడుండే ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురిని కలుపుకొని చేస్తున్నాడు. ఆ ముగ్గురు ప్రస్తాంపులు కూడా నంబర్ 1 చంద్రబాబు నాయుడు అని రాష్ట్రంలో చెప్తున్నారు. ఇప్పుడు మనకైతే ప్రజలు మనం విమర్శించేది మాట్లాడేది వేరే ఉంటుంది. వాళ్ళ కూడిక ఇంక్లూడ్ మన నరేంద్ర మోదీ గారు కూడా గొప్పగా పరిపాలన జరుగుతుంది అంటే వాళ్ళు కలియకలని వాళ్ళు భేదాలు చెప్పుకున్నట్లు మన పరిపాలన ఉంది అని చెప్పినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మనం విమర్శించేది మంచిది కాదని నా ఉద్దేశం. మనం దానికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆంధ్ర వికసిత్ భారత్ అంటే ఆంధ్ర వెనుకబడిన ప్రాంతం, మనకి ఐటీ లేదు, ఐటీ రంగం లేదు, ఇన్కమ్ లేదు. ఈ ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలంటే మనం ఎంచేపన్నా దయచేసి రాష్ట్రంలో ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, గొప్పవారిని మనం ఎంతవరకు సపోర్ట్ చేస్తామో మన భవిష్యత్తు బాగుపడుతుంది. మనకి రాజకీయాన్ని పక్కన పెట్టండి, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్తుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రైతు భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్రము బాగుంటుంది. ప్రతి రాష్ట్రాలు గొప్పగా చెప్పుకునే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ప్రతిపక్షాలు చెప్పేది మిగతా వాళ్ళు చెప్పేది దయచేసి నమ్మొద్దండి. అభివృద్ధి అంటేనే పరిపాలన అంటే ఇప్పుడు ఇసుకని బ్యాన్ చేసిన వల్ల ఏమైంది, అభివృద్ధి శూన్యమైంది. అభివృద్ధి ఏంటంటే మనం దోచుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నది కాదు, భవనాలు, రోడ్లు. ఒక ఊరు అభివృద్ధి ఉంది అంటే వాళ్ళ ఇంట్లో గొప్పగా ఎన్ని కోట్లు ఉందో మనం చూడము. ఆ ఊర్లో డెవలప్మెంట్, బిల్డింగ్ ఏది ఉంది, రోడ్డు ఏమైంది, ఎలా ఉంది అనేది కాదు. దానికి మూల కారణం ఏమంటే ఇసుక. నువ్వు ఇసుకని బ్యాన్ చేసినప్పుడే నీలో ఉండే అభివృద్ధి శూన్యం. అర్థమైనా? ఇప్పుడు శూన్యం లేదు, ఎంతో బాగా జరుగుతుంది, ప్రతి పల్లెల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గొప్పగా ఆలోచన చేయాలి, మనం ఎంకరేజ్ చేయాలి. పరిపాలన బాగుంది, దూచుకోబోతుంది. పక్క రాష్ట్రాలు కూడా మమ్మల్ని మెచ్చుకునే రోజులు వచ్చాయి. ఇదే విధంగానే మనం మరికొన్ని రోజులు వాళ్ళకి అధికారాన్ని ఇస్తే మరింత అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. అంటే అన్న వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఒక దట్టి పార్టీ, అసలు దానిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దట్టి మనుషులు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏంటి అసలు? అన్నా, పరిపాలన అంటే ఒక వ్యక్తి నుంచి తనకి కోఆర్డినేషన్ చేసేది. ఎమ్మెల్యేలు ఏదో చేస్తే ఇక్కడ నిలబెట్టాడు ఆయన. అతను ఉండే మెంటాలిటీనే వేరే. మీరు అంటే అపాయింట్మెంట్ దొరక్క ఎంతోమంది తన జగన్మోహన్ రెడ్డి కలియిక ఊరికి రిటర్న్ వెళ్ళిపోయినారు. ఇక్కడ ఏమి లేదు, మామూలు ప్రతి కార్యకర్తలను కూడా తన కుటుంబ సభ్యులుగా చేసి క్లాసెస్ చేసి పరిపాలన ఎలా ఉండాలి రాష్ట్రంలో జనాలు ఐవీఆర్ఎస్ కాల ద్వారా, మేము గల ప్రాంతంలో ఐవీఆర్ఎస్ కాల ద్వారా ప్రతి నెల ప్రతి మంత్ ప్రతి ప్రజలకు మీకు తెలిసి ఉంటుంది, మీకు ప్రజలు గుర్తు వచ్చి ఉంటుంది. ఐవీఆర్ఎస్ కాల్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే చెప్తే ఇంటలేదు ఆయన. ఐవీఆర్ఎస్ కాల మీ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది, సమృద్ధిగా ఉందా, ఒకటి నొక్కండి, అది అందరికీ వస్తుంది ప్రజలకి. ఆ దాంట్లో మనం విమర్శించేది ఏముంది, నీకేముంటుంది పెట్టండి. మీ ఎమ్మెల్యే సరిలేదంటే మేమే కావచ్చు, ఇంక్లూడ్ తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీ కాల్ వస్తుంది, మీ ప్రాంతంలో జరుగుతుండే ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది, మంచిగా ఉంటే ఒకటి నొక్కండి, లేదంటే 2 నొక్కండి అని నొక్కండి. తను పిలుస్తాడు, ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా నీ ఫీడ్బ్యాక్ ఇలా వస్తుంది తప్ప నువ్వు ఫస్ట్ మార్చుకో, లేకుంటే నీకు మళ్ళీ భవిష్యత్తు ఉందని చెప్తాడు. దానికి రాష్ట్రంలో జనాలు మీరు చెప్తున్న మీద ఏది ఉంది, మనకంతా జనాలు తెలిసిందే కదా. కాల్ బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటాడు. ప్రతి నెల ప్రతి మంత్ రమ్మని ఎమ్మెల్యే దగ్గర రమ్మనేసి మీటింగ్ పెడుతున్నారు. ఎవరిది పరిపాలన ఎలా ఉంది, ఎవరు జనాల లోపల ఉన్నారు, ప్రోగ్రాంలు ఎలా చేస్తున్నారు, ప్రజల వద్దకు పోతున్నారు, అన్నీ కనుక వీడియో కాల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి నెల తెలుసుకుంటున్నారు. దయచేసి పరిపాలన మాత్రం మీకు రాజకీయం ఉంటే రాజకీయ కుట్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. నేను ఆంధ్ర రాష్ట్ర పౌరునిగా చెప్తున్నాను, దయచేసి రాజకీయ పరంగా రాష్ట్రాన్ని నాశనం చేయొద్దండి. రాజకీయ పరంగా అంటే అభివృద్ధికి ఇంకా ఏదైనా చెప్పండి.
ఈ పలాయిని అభివృద్ధి జరగలేదు, పలాయిని చేస్తే బాగుంటుందని చెప్పండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు బాగుపడతారు, పిల్లలు బాగుపడతారు, మనము బాగుపడతాం, రాష్ట్రం బాగుపడుతుంది. దయచేసి మంచి పరిపాలనని దాన్ని అసమర్థం చేసుకుని జనాలకు ఎత్తుకొని వచ్చేస్తే అట్టడుగున పోతారు. రాష్ట్రాన్ని పట్టించుకునే నాదుడు ఉండేది. నేను రాష్ట్ర ప్రజలు చెప్పేది మనం ఇచ్చుకునేది ఒకటే, రాజకీయ పరంగా చూడొద్దండి, అభివృద్ధి పరంగా చూడండి, ఇది మన భవిష్యత్తు అని నేను చెప్పగలను.